స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ బటాన్. తెలంగాణ ఫలితాలు మీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపినట్టున్నాయి. తెలంగాణలో మాకు ఒకటి వినపడింది ఏంటంటే కేసీఆర్కి కేటీఆర్కి ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటంటే కేటీఆర్ ఇప్పుడు మీరు 11 మందిని మార్చారు మొత్తం 11 మందిలో వాళ్ళు పూర్తిగా తప్పు చేశారని భావించారు కదా మీరు. సొంత నియోజకవర్గ ప్రజలే ఆయన పైన వ్యతిరేకత పెంచుకున్నప్పుడు పరాయి నియోజకవర్గ ప్రజలు ఆయనను ఎందుకు ప్రేమించాలి? విడుదల రజనీ గారిని చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమం తీసుకొని పెట్టారు. సరే, ఇప్పుడు ఇక తప్పు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నవారు, ఇష్టలు కూడా. ఇంత ఇష్టమైన జూపూడి గారిని కొండపి నియోజకవర్గానికి ఎందుకు ఇన్ఛార్జ్ గా నియమించలేదంటే ఏమంటారు? అసలు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అంటారు? ఐపాక్ టీంకి అసలుకి జూపూడి గారి పేరే తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. కర్ణం ధర్మశ్రీ ఇటీవల ఆయన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు జూపూడన్న మీరు రావాలి, మీరు వస్తే బాగుంటుంది అనేసి ఆయన మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. అయితే చివరి నిమిషంలో కర్ణం ధర్మశ్రీ గారు మీకు ఫోన్ చేసి సార్ ఐపాక్ టీం వాళ్ళు మీకు పేరు ఇవ్వలేదంట, వద్దంటున్నారు, ఐఎమ్ సారీ అన్నా. సరే, ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పార్టీ గెలుస్తుందా అంటే ఏమంటారు? 100% గెలుస్తాం సార్, అధికారంలోకి వస్తుంది. బస్సు యాత్ర అనేది ఏంటి అసలు? నియోజకవర్గం అంతా బస్సులో తిరిగి మీరు చేసిన డెవలప్మెంట్స్ గురించి, చేయబోయే దాని గురించి చెప్పడమా? ఒక చోట సభ ఏర్పాటు చేసుకుని దాని మీద ఎక్కి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్, లోకేష్ గారిని తిట్టడమా? సమాయత్తపరిచేటటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పలుకుబడి ఉన్న వారు తప్పితే సామాన్యులకు ఎక్కడ అవకాశం ఇచ్చారు? పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా మా ప్రభుత్వం ఇది చేసింది, మా పార్టీ ఇది చేసింది, మా ప్రభుత్వానికి మళ్ళా మీరు ఆదరించండి, మా ప్రభుత్వానికి ఓట్లు వేయండి, ఎంతమంది సామాన్యుల చేత మాట్లాడించారో చెప్పగలుగుతారా? ఎంత బాగా ప్రేమిస్తాడో అంత కఠినంగా కూడా ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి ఇది ఎన్నికలవి, అధికారంలోకి మళ్ళీ రావాల్సినటువంటి రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ జీరో అయిపోయి తెలుగుదేశంతో జతగట్టినటువంటి ఇంకొక రాజకీయ పార్టీ జనసేన అడ్రస్ లేకుండా అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతున్న క్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కావాలని కోరుకుంటున్నటువంటి ప్రజానీకానికి చెత్త నాయకులను తీసుకొచ్చేసి వాళ్ళ మీద రుద్ది, లేకపోతే వాళ్ళనే మళ్ళా పెట్టి ప్రజలు బలవంతంగా ఓటేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు. ఒక అతను రాజీనామా చేసిపోతున్నాడంటే హీ డజంట్ కేర్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ ఎమ్మెల్సీ, ఏపీ ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. చాలా కాలం అయింది మిమ్మల్ని కలిసి. అవును సార్. సార్ ఏంటి సార్ బాగా స్మార్ట్గా తయారయ్యారు? కొద్దిగా స్మార్ట్గా తయారయ్యారు, కళ పెరిగింది సార్. బుగ్గలకి తెలంగాణ ఎఫెక్ట్ సార్ కొంత అది ఉండొచ్చు సార్. అదే ఏంటి సార్ అసలు తెలంగాణ ఫలితాలు మీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపినట్టున్నాయి సార్. పక్క రాష్ట్రమే కదా సార్, ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఓకే, ఏంటి ఆ ప్రభావం అంటే? అదే ప్రభావం ఎలా ఉంటుంది? ప్రభావం ఉంటుంది అని అన్నారు కాబట్టి ఆ ప్రభావం ఏంటి? అదే సార్, ఖచ్చితంగా అంటే ఏదో ఒక ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ మీద పడిందా లేదా? 100% కదా. అట్లనే కర్ణాటక ప్రభావం తెలంగాణ మీద ఉంటుంది, తెలంగాణ ప్రభావం రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇది నెగటివా పాజిటివా ఏ వేలో ఉండబోతుంది అనే దానికి మీరు నాకు తెలిసి నన్ను అడుగుతున్నారు. అంతే కదా సార్. మాకైతే మేము అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 9 months బ్యాకే ఆయన పెట్టిన వర్క్షాప్స్ కానీ, లేకపోతే గడప గడపకి ఎమ్మెల్యేస్ని తిరగమంటాం కానీ, ఆయన ఒక గ్రాఫ్ ఒకటి తయారు చేసుకొని ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ పెట్టుకొని ఎవరు ప్రజలు ఎవరిని గురించి ఏమనుకుంటున్నారు చెప్తూ వర్క్షాప్ 1లో మీరు తిరుగుతూ ఉన్నారు, బాగుంది. కాబట్టి నాకైతే ప్రజలకి ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళకి మాత్రమే టికెట్ వస్తుంది. 1, 2, 3, 4th వర్క్షాప్ ఈ విధంగా చెప్పుకుంటూ మీలాంటి వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ లేకపోతే ఏమో కానీ అక్కడక్కడక్కడ 60-70 మందిని మారుస్తారు అనేది ఒకటి వచ్చింది. సో 60-70 మందిని మార్చే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేయాలి, మార్చడం అంటే తీసేయటమా, మార్చడం అంటే రీప్లేస్ చేయటమా, మార్చడం అంటే ప్రమోట్ చేయటమా, ఉన్నవాళ్ళని పోగొట్టుకోకుండా
చాలా జాగ్రత్తగా చేస్తున్నటువంటి అంటే ప్రభావం అనే దానికి ఇక్కడికి వస్తే తెలంగాణలో మాకు ఒకటి వినపడింది ఏంటంటే కేసీఆర్కి కేటీఆర్కి ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటంటే కేటీఆర్ ఒక 30-40 మందిని మార్చగలిగితే మనం 70-80 ఈజీగా గెలుస్తాం, లేదులే మనల్ని నమ్ముకొని ఉన్నారు అంతమందిని ఎక్కడ మారుస్తూ ఉన్నాడు. దాని ఫలితం ఏమైందంటే వీళ్ళకి నెగటివ్ అయింది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ని మేము చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం ప్రారంభించాడు సార్, స్టార్ట్ చేశాడు. అయితే ఇది ఎండ్ ఆఫ్ ద డే మేము అనుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్స్ కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ విధమైన పాజిటివ్? ఇప్పుడు మీరు అన్నారు కేటీఆర్ గారు కేసీఆర్ గారి మీద ఒక సంభాషణ జరిగింది, 30 నుంచి 40 మందిని మారిస్తే, అంటే ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి కాదు వాళ్ళు అనుకుంది, మారిస్తే అంటే వాళ్ళని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేది కేటీఆర్ గారి యొక్క వాదన. కానీ కేసీఆర్ గారు అది పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఫలితం ఎలా వచ్చిందో తెలుసు. కానీ మీరు ఎలాంటి మార్పు అంటే ఇక్కడ ఉండే వాళ్ళని అక్కడికి తీసుకెళ్లడం అనేది ఎంతవరకు అంటే ఇప్పుడు మీరు 11 మందిని మార్చారు మొత్తం సార్. 11 మందిలో వాళ్ళు పూర్తిగా తప్పు చేశారని భావించారు కదా, మీరు మీ పార్టీ అధిష్టానం భావించింది కదా, అందుకే కదా మార్చడం. అది ఇక్కడ తప్పు చేసిన వారు అక్కడ ఒప్పేలా చేస్తారు, ఇక్కడ తప్పు చేశారు అక్కడ ఒప్పేలా చేస్తారు, అసలు నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ తప్పు చేసిన వారిని అక్కడికి తీసుకుపోయి పెట్టడం వల్ల అక్కడ ఉన్న వారి పరిస్థితి ఏంటి? అసలుకి అక్కడ ఏం తప్పు చేశారని వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళని ఇస్తున్నారు. అంటే తప్పు చేసింది ఎక్కడైతే అక్కడికి వెళ్ళారో వీళ్ళు, అంటే ఇక్కడ నుంచి ఇంకొక నియోజకవర్గాలకు బాధ్యులుగా వెళ్ళారో వీళ్ళు తప్పు చేసినట్ట, పక్కన పెట్టారు కాబట్టి వాళ్ళని తప్పు చేసినట్ట. $1 మిలియన్ క్వశ్చనే సార్ మీరు అడిగింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, విడుదల రజనీ గారిని చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమం తీసుకొని పెట్టారు సార్. ఇప్పుడు ఇక తప్పు చేసింది ఎవరు? విడుదల రజనీ గారా, మద్దాలగిరి గారా? ఇలా చెప్పుకుంటూ పోతే 11 నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ తీసుకున్నంత బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీలు బీసీలు దీంట్లో ఉన్నారు తప్పితే ఒక రెడ్డి కానీ ఒక అగ్రకుర్ణాలు కానీ ఎవ్వరు కూడా లేరు. అంటే వీళ్ళ మీదే మీ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇది దేనికి సంకేతం అనేది అందరిలో తలెత్తుతున్న $1 మిలియన్ ప్రశ్న. ఆ ప్రశ్న మీకు సమాధానం కావాలా? అంటే ప్రజల అవగాహనకి లేదా రాజకీయంగా అవగాహన కలిగినటువంటి నాయకులు వేసుకునే ప్రశ్నగానే నేను భావిస్తాను ఇది. ఓకే, అంటే ఇక్కడ జల్లని నాణ్యం ఇంకో చోట ఎలా చెల్లుద్ది, అదే కదా మీరు సింపుల్గా. అంటే ఒక 5 సంవత్సరాలు ఒక మంత్రిగా ఒక చోట ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో జనం ఓడిస్తున్నప్పుడు రెండో ప్రాంతాన్ని తీసుకెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి అంతే అనేదే కదా. అంటే ఇక్కడ 2 అంశాలుగా అంటే పొలిటికల్ ఈక్వేషన్స్లో ఆర్ అవైలబుల్ ఆల్టర్నేటివ్స్లో ఒక వ్యక్తిని సడన్గా టోటల్గా పక్కన పడేసి అసలు ఇవ్వకుండా ఉండేదానికన్నా వేరే ప్లేస్లోకి నెడితే ఒకవేళ అక్కడ ఏమైనా కొంత ఉపయోగం ఉంటుందనేది ఒక అభిప్రాయము నాయకులకు ఉంటుంది. రెండవది ఒకవేళ ఇది కాదు ఇంకొకటి ఏదన్నా ప్రమోషన్ ఇద్దాం, ఎమ్మెల్యే ఎంపీ గానో ఎమ్మెల్సీ గానో పంపిద్దాం అనేది ఇంకొక ఆల్టర్నేటివ్గా కూడా తీసుకోవచ్చు. మూడవది నాకు తెలిసి కొంతకాలం ఆగండి, మీరు పార్టీకి పనిచేయండి, పార్టీ కోసం పనిచేయాలి. మీరు గెలిచినప్పుడు లేకపోతే మీరు 5 సంవత్సరాల మంత్రులుగా ఉన్నప్పుడు చాలామంది పార్టీ కోసం పనిచేశారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం కోసం అనేది ఇంకొక మూడో యాంగిల్గా కూడా మనం చూడొచ్చు. అంటే ఇన్ని ఆల్టర్నేటివ్స్ నాయకుడి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. కానీ నాయకుడు తీసుకోవాల్సింది మూడో యాంగిల్ అని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ అంటే అక్కడ నెగటివ్గా బాగా రోల్ ప్రజలు ప్లే చేస్తున్నప్పుడు నాయకుడిని మార్చడంలో మోస్ట్ ఓన్లీ అధినాయకత్వం అది కరెక్ట్ అనుకుందేమో ఆ టయానికి. సొంత నియోజకవర్గ ప్రజలే ఆయన పైన వ్యతిరేకత పెంచుకున్నప్పుడు పరాయి నియోజకవర్గ ప్రజలు ఆయనను ఎందుకు ప్రేమించాలి అంటే మీ సమాధానం? అంటే వీళ్ళు కొత్త కదా సార్, ఈ పక్క వాళ్ళంతా కూడా కొత్త కదా. స్థానికుడు ఉంటాడు అక్కడ, స్థానికుడు ఉన్నప్పుడు వాళ్ళు సహకరిస్తారా? సార్ మీరు ఇది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదేమో. మీరు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు కదా, కాబట్టి ప్రభుత్వ సలహాదారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నవారు, ఇష్టలు కూడా. ఇటీవల గత వారం రోజుల క్రితం కూడా దాదాపు ½ పైన మీతో ఆయన ముచ్చటించారు అంటే అర్థం చేసుకోవచ్చు ఏంటి పరిస్థితి. సీఎం గారు కాఫీ కూడా ఇచ్చారు సార్. అదే అంటే మీతో కాఫీ తాగుతూ ఆయన మాట్లాడారంటే ఆయనకి ఎంత ఇష్టలు. మీరు ఇంత ఇష్టమైన జూపూడి గారిని కొండపి నియోజకవర్గానికి ఎందుకు ఇన్ఛార్జ్గా నియమించలేదంటే ఏమంటారు? అంటే ఇది అప్ టు ది అధినాయకత్వం కదా సార్. నేను కూడా అడిగాను, నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అన్నాడు. మనం అంటే మన భవిష్యత్తుని ఆయన దగ్గర పెట్టాం కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా చేయటమే నా
ప్రథమ కర్తవ్యంగా నేను భావిస్తాను. మీరు అలాగే పెట్టారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆయన దగ్గరికి కొన్ని రిపోర్ట్లు వెళ్ళాలి. రిపోర్ట్ల ప్రకారమే కూడా జగన్మోహన్ రెడ్డి గారు బేరీజ్ వేసుకొని బలాబలాలు చూసుకొని ఇస్తారు. కనీసం జూపూడి గారు పేరు అంటే సర్వేలలో నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళడం లేదు. ఐపాక్ సర్వేలలో ఏ సర్వేలో కూడా జూపూడి ప్రభాకర్ గారి పేరు అసలు ఉండడం లేదు అంటున్నారు. అసలు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అంటారు? ఐపాక్ టీంకి అసలుకి జూపూడి గారి పేరే తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. మరి ఇంత సీనియర్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని రాజకీయాలకు తీసుకొచ్చారు. ఆయనకు చాలా ఇష్టమైన వ్యక్తి మీరు. ఆయన కోసమే జగన్ గారి వెంట నడిచారు, ఆయన వెంటే ఉన్నారు. మధ్యలో చిన్న డిస్టర్బెన్స్, అలాంటి డిస్టర్బెన్స్ చాలా మంది చేశారు, మళ్ళీ వచ్చి పదవులు అనుభవిస్తున్నారు. ఇక్కడ అదే మీరు ఒక్కటే కాదు, అక్కడ వైసీపీలో మీలాంటి వారు చాలా మంది ఉన్నారు, వచ్చారు, పదవులు అనుభవిస్తున్నారు. మళ్ళీ భవిష్యత్తులో ఏముంటారో తెలియదు. మాలాంటి వాళ్ళు అంటే ఫస్ట్ లో వచ్చిన వాళ్ళు కాదు సార్, మధ్యలో వచ్చారు, మధ్యలో పోయారు, మళ్ళీ వచ్చారు, అది వేరే పరిస్థితి. కానీ ఇంత ఇష్టంగా ఉన్న మీకే ఆడ న్యాయం జరగడం లేదంటే ఏంటి పరిస్థితి? అంటే న్యాయం జరగలేదని కాదు, కానీ అంటే నాకు నో రిగ్రెట్స్ అండి ఫ్రమ్ మై యాంగిల్. అంటే సీఎం గారు ఆయన ఏం చెప్తే అది చేయడం కోసం సిద్ధపడి ఉన్నటువంటి ఒక కార్యకర్తగా అల్టిమేట్గా ఏం చేయాలి? ప్రజలకు న్యాయం చేయాలి కదా. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే మీ ప్రజలకు, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయొచ్చు కదా. ప్రభుత్వ సలహాదారుగా ఉంటే ఎంతవరకు మీరు ప్రజలకు న్యాయం చేయగలుగుతారు? చూద్దాం సార్, ఆయన ఆలోచన ఎలా ఉందో మా పట్ల అది కూడా చూడాలి మనం. అయితే వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు, వాళ్ళు ఎలా ఈక్వేషన్ ఏమైనా రాంగ్గా ఉందా అనేది అని కూడా నాకు తెలిసి కొంత రివ్యూ కూడా జరుగుద్ది అనుకుంటాను. కరెక్ట్, అది ఎవరు చేస్తారు? ఇప్పుడు పీకే టీం మొత్తం కూడా ఐపాక్ టీము క్షేత్రస్థాయిలోకి వచ్చి కోఆర్డినేటర్లు చెప్పినట్లుగా వాళ్ళు ఆడిచ్చినట్లుగా ఆట బొమ్మల్లాగా మారిపోయారు. వాళ్ళు ఆడిచ్చినట్లుగా ఆడి రిపోర్ట్లు పార్టీకి ఇస్తున్నారు అంటున్నారు. అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. తన రెక్కల కష్టముతో స్థాపించిన ఎదిగిన పార్టీ ఇది. తాను కష్టపడితేనే అందరు ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. మరి ఇలాంటి రిపోర్ట్లు అన్నీ కూడా ఎంతో నమ్మకంతో ఆయన ఐపాక్ టీంని వాళ్ళని పంపించినప్పుడు క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గర కూర్చొని రిపోర్ట్లు రాసుకొని, కోఆర్డినేటర్లు చెప్పినట్లుగా రిపోర్ట్లు రాసుకొని అది నాయకత్వానికి సమర్పించడం వల్ల అల్టిమేట్గా నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకరు ఏంటి, కొంతమంది ఎమ్మెల్యేలు గెలిస్తే లేదంటే లేదు, అధికారం ఏ వైపు ఉంటే ఆ వైపు వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అటువైపు. ఆ వాళ్ళు నష్టపోరు. కానీ అల్టిమేట్గా పార్టీని స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతారు కదా. దాన్ని మీలాంటి వారంతా చూస్తూ ఊరుకుంటారా? అంటే అది మీరు అన్నట్టు చూస్తూ ఊరుకోం, కానీ అయితే సీఎం గారికి ఐపాక్ ఒకటే సోర్స్ కాదు కదా. ఓకే, ఇంకా దేర్ ఆర్ అదర్ సోర్సెస్ లైక్ ఇంటెలిజెన్స్ సోర్స్ ఒకటి ఉంటుంది గవర్నమెంట్ వైపు నుంచి, తర్వాత 1-2 ప్రైవేట్ సోర్సెస్ ఉంటాయి. సో వీటన్నిటినీ కంపేర్ చేసుకొని ఆయన ఐపాక్ తప్పిచ్చిందా లేకపోతే రైట్ ఇచ్చిందా, లేకపోతే ఇంకొక ఇంటెలిజెన్స్ తప్పిచ్చిందా రైట్ ఇచ్చిందా చూసి తను ఒక నిర్ణయం అయితే ఈరోజు ఒక 60-70 మందిని మార్చడానికి సిద్ధపడ్డాడని పేపర్లో వస్తూ ఉంది, టీవీలో వస్తూ ఉంది. ఆయన కూడా మానసికంగా గట్టిగానే కనపడతా ఉన్నాడు. అంటే అంతమందిని 151 మందిలో ఉన్నటువంటి వాళ్ళలో, లేకపోతే కొంతమంది ఇన్ఛార్జీలు ఉన్న వాళ్ళు 60-70 మందిని మార్చడం అంటే అది కూడా సామాన్యమైనటువంటి ధైర్య సాహసాలు ఏం కాదు కదా. అదే చెప్తున్నాను. మార్చడము అంటే ఇటు తీసుకెళ్ళి అటు పెట్టడం, అటు తీసుకెళ్ళి ఇటు పెట్టడం కాదు. ఈ కుండను అటువైపు తీసుకెళ్ళి ఆ కుండను ఇటువైపు పెట్టడం కాదు, పూర్తిగా తీసి పక్కన పెట్టడాన్ని మార్చడము అంటారనమాట. కొత్త వ్యక్తులకు అవకాశం, ఎవరైతే ఇంతకాలము పార్టీ కోసం శ్రమిస్తున్నారో వాళ్ళలో బలమైన వ్యక్తులు, మంచి వ్యక్తులు, విద్యావంతులను, విఘ్నులను గుర్తించి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఒక పార్టీలో నాయకుడు గెలవడం ముఖ్యమా, పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమా అంటే ఏమంటారు మీరు? నాయకుడు గెలవటం అంటే పార్టీ అధికారంలోకి రావాలి, అధినాయకత్వం దాని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు, మీకు సోషల్ జస్టిస్ అడ్వైజర్గా ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ. మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే మీకు గుర్తింపు. మీ పార్టీయే అధికారంలో లేదు, మీకు మీ అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మీ ఎమ్మెల్యేగా గెలిచారు, మీ పార్టీ అధికారంలోకి రాలే, మీకు వాల్యూ ఉంటుందా? ఉండదు, నో డౌట్. ఒక బీట్ కానిస్టేబుల్ కాదు కదా, ఒక హోమ్ గార్డ్ను కూడా తీయలేరు, పెట్టలేరు మీరు మీ పార్టీ అధికారంలో లేకపోతే. ఓకేనా? అలాంటప్పుడు నాయకుడు ఆలోచించాల్సింది ఏంటి? సీటు ముఖ్యమా, పార్టీ అధికారంలోకి రావాల్సింది ముఖ్యమా అనేది నాయకుడే కాదు సార్, అందరూ కూడా పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యంగానే, పార్టీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లటమే, పార్టీని మళ్ళీ గెలిపించడమే అందరికీ ముఖ్యంగా ఉండాలి. మరి ఈ సంస్కృతి ఎందుకు అంటే ఇటు చేసి అటు అంటే అటువైపు ఉండేవాళ్ళు ఎటువైపుకి? ఇది కొద్దిగా నలుగుతున్న ప్రశ్నే, కానీ కొన్నిసార్లు ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనకి నాయకుడు వచ్చిన తర్వాత నాయకుడిని ప్రశ్నించే తత్వం కూడా మనం లేకుండా ఉండటం, ఆయన కోసం పనిచేయటం మంచిదనేది నా అభిప్రాయం. ఓకే, ఇటువైపు నుంచి అటువైపు తెచ్చారు, అటువైపు వాళ్ళు సహకరించకపోతే ఈ అభ్యర్థులంతా గెలిచే అవకాశాలు ఉంటాయంటారా? అల్టిమేట్గా ప్రజలు సహకరించాలి, ప్రజలు అంగీకరించాలి, ప్రజల దగ్గరికి మనం పోవాలి. ఉన్న 100 రోజుల టైంలో
మనం ఎంత అవుట్పుట్ ఇవ్వగలం ఇవన్నీ కూడా ముఖ్యం అవుతాయి సార్. జస్ట్ మీరు ఇప్పుడు అన్నారు ఐపాక్ టీం ఒక్కటే సోర్స్ కాదు, ఇతరత్ర ఇంటెలిజెన్స్ ఉంది, పబ్లిక్ అదేనే. కేవలం ఐపాక్ టీం ఇచ్చిన ఆధారంగానే కదా గడప గడకు మన ప్రభుత్వం విషయంలో ఎమ్మెల్యేలందరికీ క్లాస్ బీకింది జగన్మోహన్ రెడ్డి గారు. ఐపాక్ ఇచ్చిన రిపోర్ట్లే కదా. ఐపాక్ లాంటిది అంటే ఒక శంకు లాంటిది, ఒక శంఖం లాంటిది అని శంకులో పోతున్న తీర్థం అంటారే. ఐపాక్ ఇచ్చిన టీం రిపోర్ట్లే ఇక్కడ ప్రామాణికము అంటున్నారు అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మరి ఐపాక్ టీం ఎంతవరకు శాస్త్రీయంగా, పారదర్శకంగా, న్యాయంగా రిపోర్ట్లు సబ్మిట్ చేస్తోంది అంటే $1 మిలియన్ ప్రశ్న కాదా? నాకు తెలిసి వాళ్ళు కూడా ఇంపార్షియల్గానే ఉండాలి సార్. ఎందుకంటే వాళ్ళ మెయిన్ జాబ్ చార్ట్ ఏంటంటే ప్రభుత్వం రావటం కోసం, నాయకుడి కోసం, పార్టీ కోసం పనిచేయడానికి చేసుకున్నటువంటి అది ఒక MOU వాళ్ళతోటి. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఏ ప్రైవేట్ ఏజెన్సీ. ఓకే, వాళ్ళ డబ్బు మీ పార్టీ డబ్బు చెల్లిస్తుంది, వాళ్ళు రిపోర్ట్స్ తయారు చేయిస్తారు. అది కూడా కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి. వీల్ ఎక్స్పెక్ట్ ఆల్వేస్ 100%. మీ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు, కోఆర్డినేటర్లు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటున్నారు. అది ప్రాక్టికల్గా చూడాలి సార్. ఎందుకంటే నేను ఎమ్మెల్యేని కాదు, ఇన్ఛార్జిని కాదు, నేను వాళ్ళతో ఎప్పుడు డీల్ చేయలేదు. అయితే మీరు అన్నట్టుగా అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రాక్టికల్గా ఇది నాయకుడి దృష్టికి కూడా పోయి ఉంటుంది. జగనన్న దృష్టికి వెళ్ళేది ఒకవేళ ఇలాంటివి వెళ్తే ఆయన కూడా ఊరుకోడు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, స్ట్రైట్గా ఆన్సర్ చేయాలా సార్? ఓకేనా? కర్ణం ధర్మశ్రీ ఎక్కడ ఎమ్మెల్యే అయినా? చోడవరం సార్, చోడవరం. అక్కడ ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు చాలా మంది ఉన్నారు సార్. ఇటీవల ఆయన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు జూపుడన్నా మీరు రావాలి, మీరు వస్తే బాగుంటుంది అనేసి ఆయన మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. మీరు కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మిమ్మల్ని ఇన్వైట్ చేసినా కూడా మీరు ఖచ్చితంగా అంతే ప్రేమతో, అంతే భాషలంతో వెళ్ళిపోతారు. మీ వల్ల అయినా కార్యక్రమంలో ఏది చేయాలో అది అతను సపోర్ట్ చేసి వస్తారు. అది అందరూ చూస్తూనే ఉన్నారనమాట. అదేవిధంగా కర్ణం ధర్మశ్రీ గారు మిమ్మల్ని పిలిచారు. అయితే చివరి నిమిషంలో కర్ణం ధర్మశ్రీ గారు మీకు ఫోన్ చేసి, సార్ ఐపాక్ టీం వాళ్ళు మీకు పేరు ఇవ్వలేదంట, వద్దంటున్నారు అని మీతో చెప్పారా లేదా? సార్ మీకు కూడా ఏమైనా ఇంటెలిజెన్స్ ఉందా? అంటే జర్నలిస్టులం కదా సార్, ఆడ సోర్స్ ఉంటుంది అంతవరకు. ధర్మశ్రీ గారిని ఈ మధ్య ఇంటర్వ్యూ చేశారు సార్? లేదు, అన్న బాగా తెలుసు నాకు, అన్నతో పరిచయం ఉంది. ఆయన కూడా చాలా ఓపెన్గా ఉండే మనిషి, చాలా ఓపెన్గా మాట్లాడతాడు, చాలా ఓపెన్గా ఉంటాడు. పాపం అన్ని విషయాల్లో నాతోటి షేర్ చేసుకుంటాడు. ఎందుకంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో ఒక 20,000 మంది నేను ఎలా చెప్తే అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. సో ఆయన రమ్మన్నారు, కానీ లాస్ట్ మినిట్లో ఎందుకో అన్న వేరే వాళ్ళు ఎవరో వస్తున్నారంట, ఐఎమ్ సారీ అన్న అన్నాడు. సో దాన్ని ఐ సెడ్ ఓకే. ఐపాక్ టీమ్ రిపోర్ట్లో మీ పేరు లేదంటన్నా, వద్దన్నా అన్నప్పుడు అక్కడ ఐపాక్ టీం నిజంగా మిమ్మల్ని వద్దనుందా, అంటే ఐపాక్ టీంని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అక్కడ అంటే ఏమంటారు మీరు? దాని లోతుల్లోకి వెళ్ళలేదు సార్ నేను, ఎందుకంటే చాలా అంశాల్లో లోతుల్లోకి వెళ్తే కూడా ఇబ్బంది వస్తుంది. అందుకని అక్కడ వదిలేశాను. అంటే ఒక ఓటర్ని ప్రభావితం చేయగల శక్తి మీతో ఉంది, మీకు అంత వాక్ శుద్ధి ఉంది, వాక్ చాతుర్యం ఉంది, ఒక టాలెంట్ ఉన్న మీకు సబ్జెక్ట్ పరంగా మాట్లాడగల వ్యక్తి. మీలాంటి వాళ్ళు అక్కడికి వెళితే పార్టీకి లాభం చేకూరుతుంది. మరి మిమ్మల్ని అడ్డుకుంటున్నారంటే ఏం జరుగుతుంది అసలు? మళ్ళీ అంటే ఇక నా ఈ తెలియదే ఉంటుంది సార్. అక్కడక్కడ కొంతమంది మన మీద బతికేవాడు కూడా ఉంటారు. మనల్ని అడ్డుకోవటం వల్ల వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు అక్కడ. 1 or 2 ఇన్స్టెన్సెస్ ఉంటాయని అనుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నాకు కూడా చాలా గుణపాఠాలు వచ్చినాయి కదా ఈ 17 సంవత్సరాల్లో. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తనటం, పట్టడం, లేవటం. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పార్టీ గెలుస్తుందా అంటే ఏమంటారు? 100% గెలుస్తాం సార్. అధికారంలోకి వస్తుంది, 100% గెలుస్తాం. చాలా ఉత్సాహంగా 100% గెలుస్తుంది సార్ అని అంత ఉత్సాహంగా చెప్తున్నారు కదా. మీకు అనుకూలించే అంశాలు ఏంటి? 1-2 చెప్పండి సార్. నేను ఇది ఒక బహిరంగ సభ అనుకుని నేను మీతో మాట్లాడతాను. ఓకే, అలాగే అంటే అనుకూలించే అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక సరళీకరణమైనటువంటి నూతన విధానాలు ఈ రాష్ట్రంలో దాదాపు 2,37,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ సొమ్ముని, ఏ రోజు ప్రభుత్వ సొమ్ము 10 రూపాయలు కూడా తీసుకున్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, వర్గాలు ఎవరైతే ఉన్నారో, కులాలు ఎవరైతే ఉన్నారో, అట్టడుగున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి లబ్ధిదారులుగా, వాళ్ళకి మధ్యవ్యక్తి లేకుండా, మీడియేటర్ లేకుండా, లేకపోతే కరప్షన్ లేకుండా, లేకపోతే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపించారు సార్. ఓకే, ఎన్ని డబ్బులు సార్? 2,37,000 కోట్ల రూపాయలు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు, ప్రధానమంత్రులు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా
1954 నుంచి లేదా 74 నుంచి ఈ రోజు దాకా ప్రభుత్వం ఒకవేళ అసైన్ ల్యాండ్ డీ పట్టాలో ఏదన్నా పేదలకు ఇస్తే పట్టాలు వీళ్ళ దగ్గర ఉండవు, ప్రభుత్వాల దగ్గర బ్యాంకుల దగ్గర ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ సిస్టమ్ని ఒక విప్లవాత్మకంగా తీసుకొని పట్టాలన్నీ వాళ్ళ చేతికి ఇవ్వండి, ఒక రెవెన్యూ సిస్టమ్ని మొత్తాన్ని కూడా మార్చేసి పేదవాడికి కూడా 1 ఎకరం 2 ఎకరాల భూమి వాడి దగ్గరే పట్టా ఉండేటట్టుగా తీసుకున్నాడు సార్. భూమిని కలిగి ఉండటం ఒక ఆత్మగౌరవ నినాదం అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భూమి మీద పోరాటాలు జరిగాయి. ఆ భూమిని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఇబ్బంది పడకుండా ఆ చుక్కలను లేకపోతే స్టార్ను లేకపోతే ఇంకోదనో మొత్తాన్ని తీసేసి పేద వర్గాలకు ఇవ్వాల్సిన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ల్యాండ్స్ ఇస్తే ఆ పట్టాలు వాళ్ళకి ఇచ్చేసాడు. ఇప్పుడు దాకా లేవు. రెండవది, పేదవాళ్ళందరూ కూడా చదువుకోవడానికి తెలుగు మీడియం స్థానంలో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో పెట్టాడు. మూడవది, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు, కానీ దాదాపు 25,692 కోట్ల రూపాయలని రకరకాల నవరత్నాలనే పేరుతోటి రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీతోటి ఇంత డబ్బు 25,692 కోట్ల రూపాయలని ఆయన పంచడం జరిగింది సార్. లబ్ధిదారులు ఎంతమంది చెప్తారు? నేను ఓన్లీ ఎస్సీసీ గురించి చెప్తున్నాను. లబ్ధిదారులు 1,75,41,734 మంది. అంటే గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చేవాళ్ళు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు, కానీ ఒక 10,000 మందికి ఇవ్వాలంటే 1,00,000 మంది అప్లై చేసేవాళ్ళు, అంటే 99,000 మందికి ఇచ్చేవాళ్ళం కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసలు మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన లోన్ లేకుండా, ఎవడో రికమెండేషన్ లేకుండా డైరెక్ట్గా 1.5 కోటి మందిని టచ్ చేశాడు. 25,000 కోట్ల రూపాయలని ఆయన పంచగలిగాడు. అంటే ఈ డబ్బులని ఇది పాజిటివ్ యాంగిల్ కాదా? ఇదే కాదు, ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే మా బలవంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతిదీ, రైతుల దగ్గర నుంచి పేదల దగ్గర నుంచి, రైతు కూలీల దగ్గర నుంచి, పిల్లలు చదువుకునే దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి, ల్యాండ్ దగ్గర నుంచి, ఇవన్నీ ఒక రెవల్యూషనరీ పందాలో తనే ఆలోచించి, ఎవరు ధర్నా చేయాల్సిన అవసరం లేదు, ఎవడు వచ్చేసి అర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు లాఠీ దెబ్బ తినాల్సిన అవసరం లేదు, ఎవడు కేసు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు, తనే పేదల తరపున ఆలోచించి ఇస్తున్నటువంటి 9 సంవత్సరాల పాదయాత్ర ప్రభావం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇటీవల బుక్లెట్ ఇచ్చాడు, సామాజిక సాధికార బస్ యాత్రకి ఒక 24 పేజీల బుక్లెట్ ఇచ్చాడు. ఆ 24 పేజీల బుక్లెట్లో తను ఇచ్చినటువంటి మేనిఫెస్టో 4 పేజీల మేనిఫెస్టో సారాంశం 24 పేజీల్లో ముద్రించి ఇచ్చాడు. దానిలో నాకు ఒక సిద్ధాంతం ఉందని చెప్తున్నాడు. దానిలో పేదరికం పోయేంత వరకు పేదరికం మీద యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. ఇదంతా కూడా పేదల విజయంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న అంతరాలని, ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు అడ్రస్ చేయలేనటువంటి విధానాన్ని, ఈ రాష్ట్రంలో ఎవడు కూడా ఇంతమంది మాట్లాడలేనటువంటి తరపున ప్రభుత్వమే. నేను ఇంత అంగీకరిస్తా. అంటే మీరు అడిగారు సార్, మీరు సామాజిక సాధికార బస్సు యాత్ర అన్నారు. దాని లక్ష్యం ఏంటి అసలు? అంటే ఏం లేదు సార్, బస్సు అనేది ఎందుకు వచ్చింది? సామాజిక సాధికారిక బస్సు యాత్ర అనేది ఎందుకు వచ్చిందంట సార్? ఇది ఎందుకు వచ్చిందంటే దానికి ప్రిలిమినరీగా పనిచేసింది కూడా మేమే. ఎస్ఎస్ఎల్లో దాదాపు 4 ప్రాంతాల్లో బస్సు యాత్ర అనేది ఏంటి అసలు? నియోజకవర్గంతో బస్సులో తిరిగి మీరు చేసిన డెవలప్మెంట్స్ గురించి, చేయబోయే దాని గురించి చెప్పడమా? ఒక చోట ఒక సభ ఏర్పాటు చేసుకుని దాని మీద ఎక్కి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్, లోకేష్ గారిని తిట్టడమా? లేదు సార్, బస్సు యాత్ర మీరు అన్నట్టుగా ఒక నియోజకవర్గంలో బస్సు యాత్ర బహిరంగ సభ జరుగుతుందంటే ఆ నియోజకవర్గం మొత్తం కూడా అక్కడున్న మండలాలు మొత్తం కూడా కవర్ చేసుకొని సాయంత్రానికి, అంటే బస్సు యాత్రకి 1 వీక్ ముందే షెడ్యూల్ వస్తుంది. 1 వీక్ ముందే మనకి మెటీరియల్ కూడా ఇస్తాం. 1 వీక్ ముందే కార్యకర్తలు మొత్తం కూడా నియోజకవర్గానికి వెళ్ళి, ఆ మండలాలకు వెళ్ళి కార్యకర్తల్ని లేదా ప్రజల్ని సమాయత్తం చేసుకొని పలానా తేదీ నాడు మనకు ఒక బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో మాట్లాడటానికి పేద వర్గాల తరపున ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, నాట్ రెడ్డిస్, నాట్ చౌదరీస్, నాట్ వైశ్యస్, నాట్ బ్రాహ్మిన్స్, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు కాదు, పేద వర్గాల్లో నాయకత్వం తీసుకున్నటువంటి వీళ్ళే వచ్చి మాట్లాడతారు. కాబట్టి మీరు ఆ రోజుకి రండి సమాయత్తపరిచేటటువంటి సామాజిక న్యాయాన్ని ఈ ప్రభుత్వం ఎంత స్పీడ్గా తీసుకుందో, ఎంత త్వరగా ప్లాన్ చేసుకుందో, వీటన్నిటి ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక బస్సు యాత్ర. అది ఖచ్చితంగా ఆ బస్సు యాత్రలో ఎంతమంది ఎమ్మెల్యేలు గ్రామానికి పిలిచి ఆ గ్రామ స్థాయిలో ఉన్న నాయకుల్ని వేదికల మీదకి పిలిపించారో మచ్చుకు పది చెప్పండి నాకు. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పలుకుబడి ఉన్న వారు తప్పితే సామాన్యులకు ఎక్కడ అవకాశం ఇచ్చారు? పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా మా
ప్రభుత్వం ఇది చేసింది, మా పార్టీ ఇది చేసింది, మా ప్రభుత్వానికి మళ్ళా మీరు ఆదరించండి, మా ప్రభుత్వానికి ఓట్లు వేయండి, ఎంతమంది సామాన్యుల చేత మాట్లాడించారు సార్? చెప్పండి. ఈ యాత్రని మీరు సరిగా స్టడీ చేసినట్లేరు సార్. డయాస్ మీద కూర్చునేదే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు నంబర్ 1. డయాస్ మీద అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు లేదా ఆర్గనైజ్ చేసేవాళ్ళు డయాస్ కట్టి కింద కూర్చున్నారు. డయాస్ లో మైక్ పట్టుకొని మాట్లాడింది మొత్తం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు. వీళ్ళందరూ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళందరూ మంత్రులు, ఎమ్మెల్సీలు, మీరు చెప్పింది సామాన్యమైన నాయకులు, పార్టీ కోసం కష్టపడే నాయకులు. నిజమైన పార్టీ మనుగడ సాగించాలంటే కార్యకర్త అనేవాడు బలంగా ఉండాలి, కార్యకర్తకు బాగుండాలి. ఆ కార్యకర్తకి ఏమీ చేయకపోయినా మీరు వేదిక మీదకి పిలిపించి ఆ కార్యకర్తతో మాట్లాడిపిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. ఎక్కడ మీరు మాట్లాడిందంతా కూడా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఒక డిప్యూటీ సీఎంలు వీళ్ళు తప్పితే ఎవరితో మాట్లాడించారు చెప్పండి? ఏళ్లలో కూడా డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఏళ్లలో కూడా ఎమ్మెల్సీలు ఉన్నారు. సామాన్యమైన నాయకుడితో ఎవరు మాట్లాడించారు? ఉదాహరణకి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఉంటాడు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడితో మాట్లాడించాం. బీసీసీఎల్ అధ్యక్షుడు ఉంటాడు, వాళ్ళతో మాట్లాడించాం. అయితే మీరు ఆ బహిరంగ సభ జరిగే 1 hour 2 hours మిగతా కార్యకర్తలు అందరూ వచ్చి మాట్లాడే అవకాశం ఉండదు. మిగతా మొత్తం నేను చెప్పిన 4-5 రోజుల ప్రచారంలో అన్ని చోట్ల మాట్లాడతారు. ఆఖరి రోజు బహిరంగ సభలో వాళ్లే ఉంటారు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మేము తిరిగినటువంటి వీసారెడ్డి గారు అసలు డయాస్ మీద కూడా రాలేదు. కిందే కూర్చొని ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళకి రేటింగ్ ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. ఏ నాయకుడు పార్టీకి పనికి వస్తాడు, ఏ నాయకుడు స్పీచ్ విజయసాయిరెడ్డి అలా చేశారు, అందరూ చేయట్లేదు కదా. నేను గమనిస్తూనే ఉన్నాను. సరే సార్, నాకు మంచి డైలాగ్ గుర్తుకొస్తుంది. ప్రేమిస్తాం బ్రదర్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అన్నట్టుగా జూపూడి ప్రభాకర్ గారు, ప్రేమిస్తానే ఉండండి మీరు మీ పార్టీని, మీ పార్టీ మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తుందో లేదో చూద్దాం మనము. సో ఇవే కలిసి వచ్చే అంశాలని మీరు అంటారు. ఇవే అంశాలే కలిసి, ఇవే కార్యక్రమాలే, ఇదే ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు కూడా తెలంగాణలో కూడా కేసీఆర్ గారు అమలు చేశారు. దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ సిస్టమ్ని ప్రక్షాళన చేయడం, ఇవన్నీ చేశారు. మరి ఎందుకు ప్రజలు ఓడించారంటారు? ఇది తెలంగాణ ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 4.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి, దానిలో ఒక 2 సంవత్సరాలు కరోనా కూడా పోయింది. కరోనా అంటే ఏడ కూడా ఉండి ఉండొచ్చు, దానిలో తీసేస్తే 4.5 సంవత్సరాలు మేము ఉన్నాం. మేము వేళలాగా 2 10 సంవత్సరాలు అధికారంలో లేము. అంటే మీకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఖచ్చితంగా ఒక యాంగిల్లో పనిచేస్తూ ఉంటుంది. ఒరిస్సా నవీన్ పట్నాయక్ గారు ఎన్నిసార్లు సీఎం అయ్యారు స్ట్రైట్గా? అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి సార్. ఒరిస్సా ఎక్సెప్షన్ ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఎక్సెప్షన్ ఉంటుంది. అట్లనే కొన్నిసార్లు అంటే అది ఫెడరలిస్టిక్ అప్రోచ్ ఉండవండి, సోషలిస్టిక్ అప్రోచ్ ఉండవండి, కమ్యూనిజం అప్రోచ్ ఉండవండి, లేకపోతే టోటల్గా డెమోక్రటిక్ అప్రోచ్ ఉండి హ్యూమన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న చోట్ల ఉండే, అంటే ఈ రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి సార్ భారతదేశం. అందుకే అనేకమైన భాషలు, ప్రాంతాలు, మతాలు, కులాలు. వెస్ట్ బెంగాల్ లాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనుకుంటే, లేకపోతే ఒరిస్సా లాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనుకుంటే, లేకపోతే ఢిల్లీ లాగా హైదరాబాద్ ఉండాలనుకుంటే, లేకపోతే చెన్నై లాగా కర్ణాటక ఉండాలనుకుంటే ఉండట్లేదు కదా. నేను ఒక్కటే చెప్పేది, సంక్షేమ పథకాలని కాదు, నాయకుల్ని చూసి ఎమ్మెల్యేలను చూసి ఓట్లేసే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏది అవసరమో అన్ని చేస్తున్నారు. ఇచ్చిన హామీలకు మించి ఎక్కువ హామీలు ఎక్కువ చేశారు, చేస్తున్నారు కూడా, అది ఎక్కడ శంకించడం లేదు. కానీ ఇక్కడ మీ పార్టీకి అంతా కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలే సగం, ఎందుకు దాదాపు 100 మంది ఎమ్మెల్యేల పైన పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ప్రజలు చీదరించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి ఎమ్మెల్యేలతో మళ్ళా మీరు ఎలక్షన్స్కి పోతే ఎలా గెలుస్తారనేదే కదా ఇక్కడ ప్రశ్న. మీరు ఓకే, మీకు ఏపీకి తేడా అనుకుంటాం. ఇక్కడ కేసీఆర్ గారు ఎంత చేసినా కూడా ఎమ్మెల్యేలలో ఉన్న నెగిటివిటీ వల్లనే ఇక్కడ ఓడిపోయారనేది అందరికి స్పష్టం. ఇప్పుడు వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. మీరు ఆ ఎమ్మెల్యేల మార్చే విషయంలో ఎందుకు సంకోచిస్తున్నారు? సీఎం గారు సంకోచిస్తున్నారనే అభిప్రాయానికి మీరు వచ్చేసారా? అంతే కదా. ఇప్పుడు వీళ్ళని తీసి అక్కడ పెట్టడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని తీసుకు ఎక్కడికి వెళ్తారు? అంటే వాళ్ళకు ఉన్నట్ట టికెట్ లేనట్ట. అంటే ఇంకా చాలా మీరు చెప్పారు 100 మంది దాకా అన్నారు సార్. ఆయన మార్చింది ఓన్లీ అటు ఇటు అయినా సరే 11 మందిని. ఓకే, ఇంకా చాలా ఎక్సర్సైజ్ ఉంది. 11 మంది అంటే దాదాపు ఇంకో 90 మందిని మార్చాలి. 90 మందిని మార్చి అధినాయకుడు తీసుకునే నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేది ఉంటుంది.
పార్టీ మేనిఫెస్టో ఒకటి ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ఒకటి ఉంటాయి. కానీ లోకల్ ఎమ్మెల్యే తన సొంత మేనిఫెస్టో ఉండాలా. ఏదో నవరత్నాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అవి వస్తున్నాయి తీసుకొని ఇంట్లో ఉండండి కాదు, కానీ స్థానికంగా ఉండే ప్రజల బాగోగులు చూసిన నాయకుడే నాయకుడు అవుతాడు. ఎక్కడ ఏ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ప్రజల బాగోగులు చూస్తున్నారు, ప్రజల మెప్పు పొందుతున్నారు, ఒక్క పేరైనా టక్కని చెప్పగలరా మీరు? వీళ్ళందరూ పార్టీ లైన్లో పనిచేసేవాళ్ళే కదా సార్. ప్రత్యేకంగా వాళ్ళు ఒక ప్రణాళిక పెట్టుకొని ప్రజలకు దగ్గరగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేరని కాదు. అట్లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు, లేదని లేదు, ఓకేనా. నేను అనేది ప్రజల మెప్పు పొందాలంటే ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అది ప్రభుత్వం తమ కర్తవ్యం కాబట్టి చేస్తుంది పోతుంది. కానీ లోకల్ ఎమ్మెల్యేని ప్రేమించాలంటే లోకల్ ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలి? ప్రజలతో చాలా అవినాభావ సంబంధం కలిగి ఉండాలి, అప్రోచబుల్గా ఉండాలి, వాళ్ళకి నోట్లో నాలికలాగా ఉండాలి, తర్వాత వాళ్ళకి దగ్గరగా ఉండాలి, వాళ్ళ అంశాలన్నింటిలో ఈ చెప్పిన క్వాలిటీస్తో ఎంతమంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో ప్రజలతో సత్సంబంధాన్ని నేర్పుతున్నారు మీరు చెప్పండి. అంటే 2019 ఎన్నికలు టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో వచ్చినటువంటి ఎన్నికలు సార్. ఆయన వేవు, ఆయన మీద ఉన్న కురిసినటువంటి ప్రేమ కానీ అభిమానం కానీ లేకపోతే సింపతి కానీ 2014లో అయ్యో అనవసరంగా ఈ బిడ్డ ఓడిపోవడం జరిగిందని ప్రజలందరూ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించడానికి ఒక ప్రయత్నం చేశారు. సో ఆయన ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించిన క్రమంలో మీరు అన్నట్టుగా కొంతమంది సరిగా ప్రజల్ని అర్థం చేసుకోలేక, లేకపోతే ప్రభుత్వ పాలసీని, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని, ప్రభుత్వ పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేక ఇబ్బంది కూడా పడి ఉండొచ్చు. అయితే మీరు అన్నట్టుగా 100 మంది ఇలా ఉన్నారా అని అంటే నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. 100 మంది ఆ గాలిలో వచ్చేసి ప్రజలను అర్థం చేసుకోకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే అది ఒక లెసన్గా ఇక్కడ మాకు తెలంగాణలో కనపడుతూ ఉంటే కళ్ళ ముందే దాన్ని మార్చుకోకుండా ఉంటామని నేనైతే అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అలాంటి ఎలిమెంట్స్ ఎక్కడన్నా ఉన్నాయంటే స్క్రాప్గా ఎవరైనా తయారయ్యండి, లేకపోతే మనకి బాగా బరువుగా తయారయ్యండి ఎవరైనా ఉంటే వాళ్ళని అసలు ఎలాంటి నిర్మోహమాటంగా తను పనిచేస్తాడు. నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన ఒక వ్యక్తి మీద వచ్చిందంటే దానిలో ఇక బేషడాలు ఏమి ఉండవు. మీకు కూడా తెలుసు ఆయన స్వభావం కానీ ఆలోచన విధానం కానీ. ఎంత బాగా ప్రేమిస్తాడో అంత కఠినంగా కూడా ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి ఇది ఎన్నికలవి, అధికారంలోకి మళ్ళీ రావాల్సినటువంటి రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ జీరో అయిపోయి తెలుగుదేశంతో జతకట్టినటువంటి ఇంకొక రాజకీయ పార్టీ జనసేన అడ్రస్ లేకుండా అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతున్న క్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కావాలని కోరుకుంటున్నటువంటి ప్రజానీకానికి చెత్త నాయకులను తీసుకొచ్చేసి వాళ్ళ మీద రుద్ది లేకపోతే వాళ్ళనే మళ్ళా పెట్టి ప్రజలు బలవంతంగా ఓటేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవట్లేదు. ఆ విధంగా అనుకునే మనిషి కూడా కాదు. అందుకే 100 జాగ్రత్తలు చెప్తున్నాడు. వర్క్షాప్ 1, వర్క్షాప్ 2, వర్క్షాప్ 3 వీటన్నింటిలో కూడా చెప్పింది అదే. మీకు ఇచ్చినట్టు గడప గడప తిరగండి అని చెప్పినట్టు గడప గడపలో వాళ్ళ బయోడేటాలు మొత్తం కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం తెప్పించుకున్నాడు. కానీ డోంట్ ట్రై టు అండర్ ఎస్టిమేట్ ది లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన మార్చాలనుకుంటే అందరూ మారుస్తారు, లేకపోతే ఎవరికి ఏం చెప్పాలో ఖచ్చితంగా చెప్తాడు, లేకపోతే నువ్వు పనికిరావు అంటే పనికిరావు, నువ్వు ఇక్కడ ఆగబోయా అని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జరిగినటువంటి విశాఖపట్నంలో ఏం జరిగింది, గాజువాకలో ఏం జరిగింది, ఒక అతను రాజీనామా చేసిపోతున్నాడు అంటే హీ డజంట్ కేర్. దేవన్ రెడ్డి రాజీనామా చేశాడు, అదే హీ డజంట్ కేర్. ఆర్కే గారు రాజీనామా చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వణకలేదే. ఎందుకు పోతున్నారో మళ్ళీ వాళ్ళే వస్తారు అనుకున్నాడు. వస్తారు కూడా మళ్ళీ తిరిగి. ఆర్కే గారు తిరిగి వస్తారు అనుకుంటున్నారు. ఖచ్చితంగా వస్తాడు. ఎక్కడ పోతాడు నాకు తెలిసి వాళ్ళ అన్నగారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఇష్టపడే రాజకీయ పార్టీ. ఆయన మనస్తాపానికి ఒకవేళ ఆ టైంలో ఇదే ఉండొచ్చేమో కానీ హీఈస్ ఆల్సో వెరీ నైస్ మ్యాన్. ఆర్కే ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ టు మీ. మరి నైస్ మ్యాన్ అంటున్నారు, మంచి వ్యక్తి అంటున్నారు. మరి ఆర్కేని కాదని గంజి చిరంజీవిని ఎందుకు ప్రోత్సహించారు? అంటే సార్ ఇప్పుడు నైస్ మ్యాన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అంటే మనకి ఒక మనిషి ఒక్కొక్క అంశంలో తెలియకుండా బాధపడతారు సార్. అది ఇతను బాగానే ఉన్నాడు కదా ఎందుకు బాధపడుతున్నాడు అంటే అతనికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. మనము సామాజిక న్యాయం గురించి మీ పార్టీ ఎక్కువ మాట్లాడుతుంటుంది సార్. సరే అందరికీ ఏ పదవులు ఇచ్చినా సామాజిక న్యాయాన్ని అయితే పాటిస్తున్నారు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ మార్పుల విషయంలో మాత్రం సామాజిక న్యాయం లేదనిపిస్తుంది. ఎందుకు మార్పులు ఈ సామాజిక న్యాయం ఖచ్చితంగా ఇక్కడే ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్సీలు బీసీలు తప్పితే ఒక రెడ్డి కానీ ఒక కమ్మ కానీ ఇతరత సామాజిక వర్గాల అగ్రవర్ణాలు ఎవరైనా ఉన్నారా ఈ 11 పేర్లలో? ఫస్ట్ లిస్ట్ కదా సార్ మీరు చెప్పినట్టు. ఫస్ట్ లిస్ట్ వీళ్ళే బలి కావాలా? అంటే బలి ఫస్ట్ వీళ్ళనే బలి పశువులు చేస్తారా? అంటే వీళ్ళు బలి అవుతున్నారని మనం అనుకునే కన్నా ఒక చిన్న మార్పు స్టార్ట్ అయిందని కూడా అనుకోవచ్చు కదా. ఆ మార్పు వీళ్ళతోనే స్టార్ట్ కావాలనా?
ఎక్కడో ఒక చోట అయితే స్టార్ట్ కావాలి కదా సార్. అంటే రెడ్డి సామాజిక వర్గం చెందిన వారు అందరూ కూడా పచ్చపూసల్లాగే నియోజకవర్గంలో పనిచేస్తున్నారా? ఇది ఎవాల్యుయేట్ చేసుకోవాలి మీరు అన్నట్టుగా. అంటే ఇక్కడ అయ్యిందంటే ఎక్కడో చోట కావాలి. అయితే ఈ డజన్ మీన్ దట్ వీళ్ళతో చేసేసి ఆపేస్తారని కాదు. పార్టీకి కరెక్ట్, భవిష్యత్తు తీసుకోవచ్చు. కానీ వీళ్ళతోనే ఎస్సీ ఎస్టీలతో ఎస్సీ బీసీలతోని ఎందుకు స్టార్ట్ అయింది ఈ ఏరివేత కార్యక్రమం కావచ్చు, ఇటు నుంచి అటు పంపించడం కావచ్చు, మార్పులు చేర్పులు అనేది ఎందుకు స్టార్ట్ అయిందంటారు? అంటే ఆయన ఎస్సీలు బీసీలు అనే దానికన్నా కొద్ది సేఫ్ జోన్లో వాళ్ళని మారుద్దామన్న ఉద్దేశంతో మార్చి ఉండొచ్చేమో. వీళ్ళు మాత్రమే తప్పు చేశారని భావిస్తున్నారా? అంటే ఒక లిస్ట్ ఉంటుంది కదా సార్, ఆ లిస్ట్లో మీరు ఒక ఆల్ఫాబెటికల్గా తీసుకున్నాడేమో. జూపిడి సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, మీ సమాధానము నిజంగా మీరు పార్టీకి ఇష్టలేదు సార్. మీలాంటి ఇష్టడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరే ఉండాలి, పార్టీ సంక్షేమం కోరాలి. ఓకే, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఒక్క మౌత్ టాక్ అనేది టీడీపీలో బాగా పబ్లిక్లో కూడా బాగా ప్రసారం జరుగుతుంది. మేము అధికారంలోకి వస్తున్నాం, వైసీపీ ఇంటికి పంపిస్తున్నాం, అయిపోయి మేము అధికారంలోకి వస్తున్నాం అనేది ఒక మౌత్ టాక్ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈవెన్ దో వైసీపీ వాళ్ళు మెజార్టీ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు కూడా ఇది ఏమబ్బా ఏం చేస్తారో చూడాలా, డెవలప్మెంట్ విషయంలో కాస్త వెనకబడ్డాము, కాస్త ఇబ్బందిగా ఉంది, కొంత మార్పులు చేర్పులు చేయాలా, మా ఎమ్మెల్యేతో కష్టము, మా ఎమ్మెల్యేని మార్చాలా, మా మంత్రితో కష్టము అనే వాళ్ళు కూడా లేకపోలేదు మీ పార్టీ వాళ్ళే. అంటే ఈ మౌత్ టాక్ ఇలా చాప కింద ఇలా ప్రసారం అవుతున్నా ఎందుకు మీ పార్టీ నుంచి దాన్ని కట్టడి చేయలేకపోతున్నారు? ఒకవేళ కట్టడి చేయలేకపోతే అది మా తప్పు అవుతుంది. మీరు అన్నట్టుగా అబద్ధాన్ని నిజంలాగా ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దిట్ట. గోబెల్స్ ప్రచారంలో నంబర్ 1 అని మనం అంటాం. ఇంకొక సామెత కూడా ఉంది, నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా. సో దానిలో వీళ్ళు ముందుంటారు. నేను అడుగుతా ఉన్నా, పాపం వాళ్ళు ఊహించుకొని వాళ్ళు 2019లో రిజెక్ట్ చేయబడ్డటువంటి వ్యక్తులు, అనేకమైన కేసుల్లో ఇరుక్కున్నటువంటి అధినాయకులు ఏ విధంగా ప్రజలు మళ్ళీ వీళ్ళని కావాలని కోరుకుంటున్నారు అనే ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. అంటే ప్రచారం మాత్రమే చేసి ఏదో విధంగా లబ్ధి పొందాలని చూసేటువంటి బ్యాచ్ ఇది. కానీ మీరు యాక్చువల్స్లోకి వెళ్తే, మీరు వాస్తవ దృక్పథాన్ని మీరు చూడగలిగితే, ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారని చూడగలిగితే, ఈరోజు లబ్ధిదారులుగా ఉన్నటువంటి దాదాపు 4 కోట్ల మంది, మీరు లబ్ధిదారులు అంటే మళ్ళీ మీకు వెల్ఫేరే మీకు పనిచేస్తుందా, రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా కాస్త దెబ్బతిన్నారు కదా అనొచ్చు. ఎస్, విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ దట్. మేము ఆ లైన్ కూడా జాగ్రత్తగా తీసుకొని, ఆ పందాన్ని కూడా జాగ్రత్తగా తీసుకొని, ఒక వెల్ఫేర్ మాత్రమే కాకుండా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకునే క్రమంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని, ఏం చేయగలిగిందని, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు, తెలుగుదేశం వస్తుందని ప్రజలు కోరుకుంటున్నారని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తే ప్రజలు మళ్ళీ కోరుకుంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ప్రజలకు అప్పచెప్పి, లేకపోతే ప్రజల్లో ఒక మార్పును తీసుకురావడం కోసం, ఒక రెవల్యూషనరీ పందాలు పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రిని, ఒక ప్రభుత్వ స్కీముల్లో అవినీతి లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రిని, ప్రజలకి దగ్గరగా పెట్టుకునే ఒక వాలంటరీ సిస్టాన్ని, విలేజ్ సెక్రటరేట్ని, ఒక న్యూ సిస్టమ్ని డెవలప్ చేసుకొని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కాదంటారని భావిస్తూ ఉన్నారు? అసలు వీళ్ళు ఏమీ చేయలేక అబద్ధాన్ని ప్రచారం చేసుకునే దానిలో వీళ్ళు ముందుండి వీళ్ళు అనుకునేదాన్ని ప్రజలు అనుకుంటున్నారని చెప్తున్నారు. ప్రజలు అమాయకులా? మేమేం తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు మేము వెళ్ళలేదే, లేకపోతే మాకు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ లేదే, మేము 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేయకుండా సెల్ ఫోన్ దగ్గర నుంచి ఐటీ అన్నీ కూడా మేమే కనిపెట్టామని చెప్పట్లేదే. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం ఏదైతే ఉందో వాస్తవాల మీద బ్రతుకుతూ, వాస్తవాల మీద పనిచేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని తెలుగుదేశం పార్టీని కావాలని ప్రజలు అనుకున్నట్టుగా, మార్పుకు సిద్ధంగా ఉండండి అని వాళ్ళు చెప్తున్నట్టుగా అయితే, ఒకవేళ అదే జరిగితే చంద్రబాబు నాయుడు గారు జైలుకి ఎందుకు వెళ్ళారండి? చంద్రబాబు నాయుడు గారు రేపు ఇప్పుడు కోర్టులో కేసులు ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఎందుకు ఎదుర్కొంటున్నాడు? ఎందుకు నీకు డిజిటల్ దాని మీద కేసు ఎదుర్కొంటున్నావు అన్నాడు? ఎకరాలని తీసుకొని దాని మీద వ్యాపారం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు జైలుకు వెళ్ళాడు, జగన్ గారు ఎందుకు జైలుకు వెళ్ళాడు అంటే అప్పుడు ఎప్పటి రాజకీయాలు చాలా 1,00,000 ప్రశ్నలు మనకు తలెత్తుతాయిలేండి. ఆ జైలు విషయాలు, ఈయన ఎందుకు జైలుకి వెళ్ళాడు, ఆయన ఎందుకు జైలుకి వెళ్ళాడు అనేది ఒక పెద్ద డిబేటబుల్, అది పెద్ద డిబేటబుల్. ఆ విషయాలు మనం పక్కన పెడితే, ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు, ఎమ్మెల్యేలు కీడు చేశారు అంటే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళింది ఇట్స్ నాట్ ఎ డిబేటబుల్ సార్. ఓకే, టోటల్లీ కాన్స్పిరసీ. ఓకే, టోటల్ కాన్స్పిరసీ. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఒక్కటై ఎర్రమనాయుడు గారి దగ్గర నుంచి శంకర్రావు గారి దాకా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మన కిరణ్ కుమార్ రెడ్డి గారి దాకా
మొత్తం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర పన్ని జైల్లో పెట్టినటువంటి విధానం తేల్చలేదే 10 సంవత్సరాలు. అయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళింది, ఇది డిబేటబుల్. అదే డిబేటబుల్ చేశారు, కానీ ఇది డిబేటబుల్. ఎందుకంటే నేను అసలు బాగా గడ్డపారని కాలిస్తే ఎర్రంగా ఎలా వస్తుందో నేను అలాంటి వాడిని, నా దగ్గర ఏ తప్పు లేదు అనుకున్నవాడివి ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కిల్ స్కామ్ ఎలా చేయగలిగావు? ఎక్కడికి వెళ్ళిన డబ్బులన్నీ? ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో జరిగినటువంటి స్కామ్ ఎక్కడికి వెళ్తూ ఉంది? లేకపోతే నీకు కేబుల్ నెట్వర్క్లో వస్తున్న డిజిటల్ నెట్వర్క్లో వస్తున్నటువంటి ఈ కేసులన్నీ ఎక్కడికి వెళ్ళి? మీ పార్టీ మనుషులు ఎవరు? మీకు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు? మీ ద్వారా జైలుకి ఎంతమంది వెళ్ళారు? సో ఇవన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అబద్ధాలని నమ్ముకొని అబద్ధాలని ప్రచారం చేయడానికి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని ప్రజలందరూ ఇదే చెప్తున్నారు అన్నట్టుగా మీరు రాసినంత మాత్రాన, మీరు చెప్పినంత మాత్రాన ప్రజలే ఉన్న చెవుల్లో పూలు పెట్టుకొని ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అర్థం కావటం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్న విధానం అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎకనామికల్గా ఉంటున్నారు? ఇదే డబ్బు 2,37,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పొరపాటున జనాలే పంచుంటే ఇంకొక 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ప్రచారం చేసుకునేవాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సింపుల్ ఒక బటన్ నొక్కి దీన్ని ఇచ్చేసాడు జనాలకి. ఇది జనాలకు అర్థం కదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఎంత సింపుల్గా ఉంటున్నాడు కనపడటం లేదా? ప్రజల గురించి, పేదల గురించి, ఈ రాష్ట్రం గురించి నిరంతరం ఆలోచిస్తున్నటువంటి ఒక మనిషి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లు పెడితే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి అవార్డులన్నీ కూడా కనపడటం లేదా? ఈరోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న లెక్కలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విధానం, పేదవాడు ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధపడుతున్న పేదవాడు, పేదంటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి, ఈ కోరికతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. ఉన్నతమైన కులాలు, అగ్ర కులాలు, ఉగ్ర కులాలు ఇవన్నీ ప్రపంచాన్ని చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకున్నారంటే పేదంటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలని కోరుకుంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ మీరు అనొచ్చేమో, పేదవాడికి పట్టిడి అన్నం పెట్టినోడిని వాడు జీవితకాలం కృతజ్ఞతగా ఉంటాడు, వాడు మర్చిపోడు. ఒకవేళ అన్లెస్ దీనికన్నా నేను ఎక్కువ ఇస్తానని ఒకవేళ ఎవడని చెప్తే, లేకపోతే ఇవన్నీ ఉంటాయని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు అవుతున్నాడు, మీరు అప్పుల పాలు కారా? జనం అర్థం చేసుకోరా? కాబట్టి వీ బిలీవ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద ట్రూత్, వీ బిలీవ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్, వీ బిలీవ్ ఆల్వేస్ ఇన్ ద రేషనాలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్లో, గవర్నెన్స్లో పర్ఫెక్ట్గా ఉన్నాడని భావిస్తూ ఉన్నాడు. ఇట్ డజంట్ మీన్ దట్ ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరగలేదంటే జరగలేవని చెప్పే సాహసం నేను చేయను. గ్రౌండ్ లెవెల్లో జరగచ్చు, ఇంత పెద్ద రాష్ట్రంలో జరగకుండా ఉండకపోవచ్చు, ఉన్నాయని నేను కూడా అన్నాను. కొంతమంది సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కొంతమంది ఆత్రంలో ఉండేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది కరప్షన్ ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక వేవ్లో వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కొంతమంది నాయకులు కానీ కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. కానీ ఈ తప్పులు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారని, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు చేసిన ప్రతి తప్పును లెక్కగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఇబ్బంది పెడతారని, అలాంటి ప్రజలు కాదు వీళ్ళందరూ కూడా, వీళ్ళు కూడా విచక్షణతో ఉంటారని నేను భావిస్తూ ఉన్నా. అయితే మీరు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పే బ్యాచ్ ఒకటి తయారైంది. మీరు అన్నట్టుగా ఒకటి మౌత్ వెళ్ళిపోతూ ఉంది. దీన్ని కట్టడి చేయటం కోసం, దీన్ని కట్టడి చేయకపోతే మాకు ఇబ్బంది. కట్టడి చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక టీమును తయారు చేసుకోవాలి. ఆ టీం నాకు తెలిసి ఇట్ ఈజ్ అండర్ ప్రిపరేషన్, ఆల్రెడీ తయారై ఉండింది. అయితే కొంతమంది వాళ్ళే మాట్లాడచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడింది వ్యాధం అనుకోవచ్చు, ఏమైనా జరగచ్చేమో అని. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆలోచిస్తున్నారని, ప్రజల్ని ఏమాత్రం అండర్ ఎస్టిమేట్ మేము తెలుసుకోలేదు సార్. అయితే ఇట్ డజంట్ మీన్ ఇక్కడ తెలంగాణలో జరిగింది కాబట్టి, తెలంగాణలో 10 సంవత్సరాల పాలనకి వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం కూడా కాదు, హైదరాబాదు, రంగారెడ్డి, సికింద్రాబాద్ ఉన్న ప్రాంతంలో మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలిచింది. ఫ్యాక్టర్స్ మే బి డిఫరెంట్. ఇక్కడ ముస్లిమ్స్ బీఆర్ఎస్ కోటేసి ఉండొచ్చు, సెటిలర్స్ బీఆర్ఎస్ కోటే. బట్ వెన్ యూ సీ ది నార్థన్ తెలంగాణలో బీజేపీ వచ్చింది. బట్ సౌత్ తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ వచ్చింది, రూరల్ మొత్తం కాంగ్రెస్ వచ్చింది. అంటే తెలంగాణ ఎన్నికలు కూడా జనమంతా మాట్లాడుకొని అందరూ ఒకే వైపు గుద్దినట్టుగా లేదు. ఓన్లీ 64 మాత్రమే కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది. 64లో కూడా మీరు సదర్న్ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ చూస్తే ఖమ్మం కానీ, లేకపోతే వరంగల్ కానీ, లేకపోతే ఇక్కడున్న మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ మొత్తం కాంగ్రెస్. మీరు ఆదిలాబాదు, నిజామాబాద్ చూస్తే అక్కడ బీజేపీ రావటం. అదే సెంట్రల్ హైదరాబాదు, రంగారెడ్డి, సికింద్రాబాద్ చూస్తే బీఆర్ఎస్ రావటం. ఇక్కడ రకరకాలైనటువంటి డైనమిక్స్ ఇక్కడ పనిచేసాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఇదే విధంగా ఉత్తరాంధ్ర ఒక విధంగా బిహేవ్ చేయవచ్చు,
అదేవిధంగా కోస్టల్ ప్రాంతం ఒక విధంగా బిహేవ్ చేయవచ్చు, ఒక తిరుపతి దాకా ఒక విధంగా బిహేవ్ చేయవచ్చు, రాయలసీమ ఒక విధంగా బిహేవ్ చేయొచ్చు అనుకుంటే దీన్ని కూడా మేము కన్సిడరేషన్లో తీసుకుంటాం. ఖచ్చితంగా సార్, మీరు నిజాన్ని నమ్ముకున్నారు, నిజాన్ని నమ్ముకునే ముందుకు వెళ్ళండి. ఆ నిజమే మిమ్మల్ని గెలిపిస్తుందా లేదా అనేది చూద్దాం. ఫైనల్గా ఒకటే, ఈసారి ఈ ఎన్నికల 2024లో జరిగిన ఎన్నికల్లో జూపూడి ప్రభాకర్ రావు గారు అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ అడుగు పెట్టే అవకాశం ఉందా లేదా? ఇట్ ఈస్ అప్ టు ది హానరబుల్ సీఎం సార్. ఓకే, సరే, భారమంతా మీ అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు కాబట్టి సరే చూద్దాం, ఆయన చల్లని చూపు ఈసారి మీ వైపు ఉంటుందా లేదా మళ్ళా ఒకసారి కుట్రలకు బలవుతారా జూపూడి ప్రభాకర్ రావు అనేది కూడా వేచి చూద్దాం సార్. థ్యాంక్ యూ, నమస్తే సార్.